క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టార్ హీరోలకు వదినగా, తల్లిగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చేస్తూ అలరించింది. ఇప్పుడు అలాంటి సుధా ఇప్పుడు ఛాన్సులు లేక ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. అనుకున్న వారే తనని మోసం చేయడం, ఇండస్ట్రీలో ఈమె పేరు కొంతమంది హీరోలతో వినిపించడంతో తన భర్త కూడా తనని దూరం పెట్టాడు. తన కొడుకు కూడా ఈమెను దూరం పెట్టాడు. అసలు సుధా కోట్ల ఆస్తిని ఎలా కోల్పోయింది? నిజంగా తన భర్త, తన కొడుకు సుధను వదిలేశారా? ఉదయ్ కిరణ్ కి సుధకు ఉన్న సంబంధం ఏంటి? చిరంజీవి వల్లే సుధా సినిమాల్లో ఎదిగిందా అనే నమ్మలేని నిజాలు వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హేమ సుధా అలియాస్ సుధా ఈమె 1970 జనవరి 1న తమిళనాడులోని తిరుచి అనే గ్రామంలోని ఒక భూస్వామి కుటుంబంలో జన్మించింది. తండ్రి చంద్రన్, తల్లి లక్ష్మి. ఈమెకు నలుగురు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఇక ఈమె తండ్రి శ్రీరంగంలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండేవాడు. సుధా తల్లి పెళ్లికి ముందు నాటకాలలో నటిస్తూ ఉండేవారు. పెళ్లి తర్వాత ఆమె నాటకాల్లో నటించడం మానేశారు. అయితే సుధా ఒకే అమ్మాయి కావడం వల్ల ఈమెను గారాబంగా చూస్తూ ఉండేవారు. అలా అన్ని బాగా జరుగుతున్నప్పుడే సుధా తండ్రికి థ్రోట్ క్యాన్సర్ రావడంతో కుటుంబం మొత్తం షాక్ కి గురయ్యింది. దీంతో అప్పట్లో థ్రోట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం కావడంతో సుధా తల్లికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడింది. అయినా కూడా తన భర్తను ఎలాగలాగో కాపాడుకోవాలనుకున్న ఆమె తనకున్న భూముల్ని, ఆస్తుల్ని, ఇల్లుని, బంగారాన్ని అమ్మి ట్రీట్మెంట్ ఇప్పించగా కొంతవరకు రికవరీ అయ్యారు. కానీ కుటుంబంలో సంపాదించే తండ్రి మంచాన పడడంతో అప్పటికే ఆస్తుల్ని అమ్మడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీని వల్ల ఇంటి బాధ్యతలన్నీ సుధా తల్లి మీదే పడ్డాయి. దీంతో మళ్ళీ నాటకాల్లో చేయడం మొదలు పెట్టారు సుధా తల్లి. దీంతో తన 8 ఏళ్ల కూతురైన సుధాను కూడా నాటకాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం మొదలు పెట్టించింది. అలా సుధాకి రోజు రోజుకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరగడంతో చదువుపై అంతగా శ్రద్ధ చూపించలేకపోయింది. ఈ క్రమంలోనే ఒకసారి నాటకాన్ని చూడడానికి వచ్చిన కమలాకర్ కమలేశ్వరరావు అనే డైరెక్టర్ సుధా యాక్టింగ్ ని చూసి ఇంప్రెస్ అయ్యి తన డైరెక్షన్ లో రాబోతున్న కృష్ణంరాజు హీరోగా శ్రీ వినాయక విజయం అనే సినిమాలో 9 ఏళ్ల సుధాను చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకున్నాడు. దీంతో సుధా తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తమ లైఫ్ సెటిల్ అయినట్టే అని అనుకున్న సుధా తల్లి ఫ్యామిలీని తీసుకుని చెన్నైకి వెళ్లి ఒక అద్దె ఇంట్లో సెటిల్ అయ్యింది. ఇక శ్రీ వినాయక విజయం మూవీ 1979లో రిలీజ్ అయి సుధా పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి నటించిన వేటగాడు మూవీలో ఎన్టీఆర్ గారి చెల్లెలు పాత్రలో చేయడం ద్వారా తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసింది. కానీ చైల్డ్ ఆర్టిస్టులకు అంతగా డబ్బులు రాకపోవడంతో మరోవైపు శ్రీదేవి చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ గా ఎదగడం చూసిన సుధా తల్లి సుధాని కూడా హీరోయిన్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక ఈ క్రమంలోనే మలయాళంలో సంధ్య మరుగమం మేరం అనే బోల్డ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతగా ఆడకపోయినా సుధా తల్లికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాంటాక్ట్స్ ద్వారా ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. అలా హీరోయిన్ గా 3 మూవీస్ చేసినా అవి రిలీజ్ కాకపోవడంతో మలయాళంలో చేసిన 2 మూవీస్ ఫ్లాప్ అవ్వడంతో ఏం చేయాలో తెలియక డైరెక్టర్ ఎస్పి ముత్తురాముని కలవగా అతను రజనీకాంత్ హీరోగా చేసిన మెరుటుక్కుల అనే మూవీలో సుధాకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా 10 రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఏబిఎస్ ప్రొడక్షన్ వారు ఆ మూవీ క్లిప్స్ ను చూసి సుధా గ్లామరస్ క్యారెక్టర్స్ కి సెట్ కాదు అని ఇమ్మీడియట్ గా ఆమెను తొలగించి ఆమె స్థానంలో సుమలతను తీసుకున్నారు. అయినా కూడా వెనుకడుగు వేయని సుధా తల్లి ఎలాగైనా తన కూతుర్ని హీరోయిన్ గా చేయాలని డైరెక్టర్ బాలచంద్రన్ ని కలవగా అతను తీయబోయే మూవీలో సుధాను హీరోయిన్ గా ఫిక్స్ చేసి కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆ మూవీ వర్షన్ చూడగా అందులో సుధా యాక్టింగ్ ఫ్లాట్ గా ఉండడంతో పాటు తన లుక్స్ హీరోయిన్ కి అంతగా సెట్ కాకపోవడంతో బాలచందర్ కి సుధాకి మంచి పరిచయం ఉండడంతో ఆమెను పిలిపించి హీరోయిన్ గా చేస్తూ టైం వేస్ట్ చేసే బదులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే ఫేమ్, నేమ్ తో పాటు డబ్బులు కూడా వస్తాయని, ఫ్యామిలీని కూడా హ్యాపీగా చూసుకోవచ్చని సలహా ఇవ్వడంతో సుధా బాలచందర్ చెప్పిన దానికి అంగీకరించి అప్పటి నుంచి హీరోయిన్ గా చేయడం మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా 1987లో బాలచందర్ ప్రొడ్యూసర్ గా చేసిన వనక్కలం నవంగల్ అనే మూవీలో సుధా సపోర్టింగ్ రోల్ చేయగా ఈ మూవీ రిలీజ్ అవ్వడంతో పాటు సుధా చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఎంగేజ్, చినరాజా, కోడి కథలు, మామ మగవలే అనే ఎక్కువగా సినిమాలు రజనీకాంత్ సపోర్ట్ తోనే మూవీస్ చేస్తూ తమిళ్లో కొద్ది రోజుల్లోనే బిజీ ఆర్టిస్ట్ గా
బిజీ ఆర్టిస్ట్ గా ఎదిగింది. ఇదంతా చూసిన సినీ ఇండస్ట్రీ రజనీకాంత్ కి ఈమెకి మధ్య ఏదో ఉంది అని గుసగుసలు ఆడింది. ఇక ఇది ఇలా ఉన్నప్పుడే రజనీకాంత్ మా పిల్లై మూవీలో ఒక క్యారెక్టర్ చేయగా అందులో చిరంజీవి గెస్ట్ రోల్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ లోనే చిరంజీవి సుధాను కలవడం ఆమె టాలెంట్ నచ్చి తెలుగులో అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే తాను యాక్ట్ చేస్తున్న గ్యాంగ్ లీడర్ లో వదిన పాత్రకి సుధాను రికమెండ్ చేయగా గ్యాంగ్ లీడర్ మూవీ 1997లో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో పాటు సుధాకి కూడా తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో చిరంజీవి తన నెక్స్ట్ రౌడీ అల్లుడు మూవీలో కూడా సుధాకి ఒక పాత్రని ఇస్తూ ఈమెకి సపోర్ట్ చేయడంతో వీరిద్దరి గురించి ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అయినా కానీ ఇవన్నీ పట్టించుకోకుండా సుధా అటు రజనీకాంత్ ఇటు చిరంజీవి సపోర్టుతో కొద్ది రోజుల్లోనే 100కు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఆర్థికంగా కాస్త బలపడింది. ఇక ఇదిలా ఉంటే చెన్నైలో తన ఇంటి ప్రక్కనే ఉంటున్న ప్రకాష్ అనే వ్యక్తిని సుధా ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత వీరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో సుధా మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయవలసి వచ్చింది. అలా నాగార్జున గారితో ప్రెసిడెంట్ గారి పెళ్ళం అనే మూవీ షూటింగ్ హైదరాబాద్ లో చేస్తుండగా సుధాకి స్టమక్ పెయిన్ రావడం వల్ల షూటింగ్ లోనే కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇమీడియట్ గా ఈమెను హాస్పిటల్లో చేర్పించగా డాక్టర్స్ తనకి అపెండిక్స్ పెయిన్ వచ్చిందని ఇమీడియట్ గా ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని చెప్పడంతో నాగార్జున దగ్గరుండి ఆపరేషన్ చేపించి పూర్తి హాస్పిటల్ బిల్లును కూడా కట్టడం జరిగింది. ఇక అలా అప్పటి నుంచి నాగార్జున సపోర్ట్ తో క్రిమినల్, హలో బ్రదర్, ఘరానా బుల్లోడు, రాముడు వచ్చాడు అని నాగార్జున తోటే 43 మూవీస్ ని యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే సుధా ప్రకాష్ అన్యోన్యమైన దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు. రోజు రోజుకి తనకు సినిమాల్లో డిమాండ్ ఎక్కువ అవ్వడంతో ఒకానొక సమయంలో తన ఫ్యామిలీని పట్టించుకోకుండా డే అండ్ నైట్ షూటింగ్ లోనే పాల్గొనడంతో తన పిల్లలకు తన భర్తకు సుధా ప్రేమ కరువయింది. సుధా తన అన్నల సలహా మేరకు అప్పటి వరకు సంపాదించిన డబ్బంతా తీసుకెళ్లి తనకు తెలియని హోటల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఢిల్లీలో ఒక స్టార్ హోటల్ ని నెలకొల్పింది. మొదట్లో ఆ హోటల్ బాగా రన్ అవ్వడంతో సుధా రెండో బ్రాంచ్ ని ఓపెన్ చేయగా కొద్ది రోజులకే ఆ రెండు హోటల్స్ నష్టాల్లో సాగడంతో సంపాదించిన డబ్బంతా కోల్పోవలసి వచ్చింది. దీంతో సుధాకి తన భర్తకి గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో పాటు ఆమె తన మాట వినట్లేదు అనే బాధతో పాటు ఇండస్ట్రీలో ఈమె పేరు కొంతమంది హీరోలతో వినిపించడంతో భార్యతో ఉండలేక ప్రకాష్ యుఎస్ఏకి వెళ్లిపోయాడు. ఈమె ఎక్కువగా చంద్రమోహన్ తో సినిమాలు చేయడం వల్ల చంద్రమోహన్ కి ఈమెకు ఏదో సంబంధం ఉంది అన్న గుసగుసలు కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో వినిపించాయి. దీంతో సుధా కొడుకు కూడా తల్లి ప్రవర్తన నచ్చక తల్లికి దూరం అవుతూ తండ్రికి దగ్గరవుతూ వచ్చాడు. ఇక ఇలా తన ఎడ్యుకేషన్ పూర్తవగానే తండ్రి కొడుకును యుఎస్సికి రప్పించుకొని అక్కడే జాబ్ లో జాయిన్ చేపించుకొని సెటిల్ చేపించాడు. తోడు సుధా కొడుకు ఒక చైనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడంతో మరింత కృంగిపోయిన సుధా తన కూతురుని అయినా బాగా చూసుకోవాలనుకుంది. కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలని కొన్ని సీరియల్స్ లో చేస్తూ ఎంబీఏ చదివించగా ఆమె కూడా తన క్లాస్మేట్ ని లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యింది. ఇక ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ కి తల్లిగా 8-9 సినిమాల్లో నటించిన సుధాకి తనతో మంచి బాండింగ్ ఉండేది. అలా ఉదయ్ కిరణ్ తరచూ తన తల్లి మరణం గురించి కృంగిపోవడం చూసిన సుధా తన్ని దత్తత తీసుకోవాలని అనుకుంది. సంత కొడుకులా చూసుకోవాలని అనుకుంది. కానీ అప్పటికే ఉదయ్ కిరణ్ లైఫ్ లో చాలా సంఘటనలు జరగడంతో అదే సమయంలో పెళ్లి చేసుకోవడంతో దత్తత తీసుకోవాలనే నిర్ణయాన్ని వదులుకుంది. ఇక ఈ విషయాన్ని ఉదయ్ కిరణ్ మరణించినప్పుడు మీడియాలో సుధానే వెల్లడించడం జరిగింది. అలా ఇప్పుడు ఒంటరిగా లైఫ్ ని లీడ్ చేస్తున్న సుధాకి 2018 తర్వాత సినిమాల్లో ఛాన్సులు కరువయ్యాయి. ఇప్పటి వరకు సుధా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ వివిధ భాషల్లో కలిపి 500కు పైగా సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.